చెప్పండి ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వము ఏం లేదు, లబ్ధి పొందినాకే చాలా మంది. ఎందుకు అట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళకి తెరాలా తప్ప ఇంకొకటి కాదు. మనం ఏమంటే మన కుటుంబ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు, అట్లా అంతా ఉంది. ఇంకేం వెయ్యి చెప్తే కూడా అంతే, ఇంకేం చెప్పే సమస్య అయితే ఏం ఉండేలేదు. ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు అని వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు అమలు అవుతుందంటే? ఏడాల లబ్ధి పొందిన ఏం ఎవరికి లబ్ధి పొందినారు? కొంతమందికి లబ్ధి పొందిన చెప్పని చూస్తాము. అది అందరికీ వర్తించట్లేదా? ఏమీ లేదు. అంటే ఇప్పుడు పార్టీ పరంగా ఏమైనా చేస్తున్నారంటారా మీరు? పార్టీ పరంగానే చేస్తూ ఉంటాడు అంతే తప్ప ఈ ఎల్లో షర్ట్ కనిపిస్తే ఆ పని చేసి ఇదే లేదు. ఆ షర్ట్ చూస్తే ఇంకా మారిపోతుంది. అవును, అంటే పార్టీ పరంగా ఉద్దేశించి అన్ని పనులు చేస్తున్నారు. ఎక్కువ ఏం వద్దునా, ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే మా ఊర్లో రాగిమాన్మిట్ట ఉన్నది. మా ఊర్లో కరెక్ట్గా చెప్పాలంటే సర్పంచ్ గెలిచినారు లేదండి, వాళ్ళు మోసంతో గెలిచినారు ఉన్ని ఒక పక్క. కానీ సర్పంచ్ అనే వ్యక్తి గెలిచినారు, రూలింగ్ వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క పని ముందు నిలిచి చేయవచ్చు. మా పంచాయత్ మాత్రం ఏం డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఇవ్వాలంటే ఒక డ్రైనేజ్ కాలువలో కానీ లైట్లు రిపేర్ అయిపోయింది, అది తీసుకొని పోయి రెడీ చేసుకొని వచ్చి తగులు పెడతాము, లైటు బాగా చేస్తామని చెప్పి తీసుకొని పోయే మనిషి ఇప్పటి వరకు మన రాగిమాన్మిట్లో లైట్ పోల్లో కూడా ఒక లైట్ మండింది ఏం లేదు, ఏమీ లేదు. రాగిమాన్మిట్టలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమంటే రోడ్లు కరెక్ట్గా లేవు. రోడ్ కరెక్ట్గా లేదు, ఆ సమస్య మేము చెప్తాం. ఏమంటే మేము ఒక నాయ కూడా లేదని చెప్పలే. ఒక ఇదే రోడ్ ఉంది కదా, ఆ రోడ్డు మన టీడీపీ గవర్నమెంట్లో చేసింది రోడ్డుకే ఇప్పుడు అదే రోడ్డుకి ఏం చేసినారంటే మన పార్టీ వాళ్ళు పెట్టి మనం చేసి మన్ను తోలి మన్ను కరెక్ట్ చేసుకున్నాం తప్ప ఇంకొకటి కాదు. సర్పంచ్ చెప్తే సర్పంచ్ ఇప్పుడు చేస్తాము రేపు చేస్తాము అంటారు అంతే తప్ప వచ్చి రోడ్డు ఇది ఓటు వేసుకొని పోయినోడు మా ఊరికి ఇంతవరకు వచ్చి ఏం సచ్చిండారా బతికిండారా అనేసి చూసిందే లేదు ఇప్పటి వరకు. మేము కూడా ఒకసారి వచ్చినాం అక్కడ రాగిమాన్మిట్టకి, చాలా సమస్యలు చెప్పినారు. చాలా సమస్య ఉంది, దాంతో డౌటే లేదు. అది ఇంతవరకు కూడా దాన్ని క్లియర్ చేయలేదా? క్లియర్ చేయలేదు. అది వాటర్ ట్యాంక్ ఏమైనా మాట్లాడితే మీరు ఊరికి ఓటు వేసినారా అంటారు. అంటే ఇంకా ఎలా చేసినారంటారు? డబ్బులు తీసుకుని వేసినారంటారా? డబ్బులు తీసుకుని వేసినది మీరు అంటే ఖచ్చితంగా 100% చెప్పినారు చెప్తారు, అదే మాట చెప్తారు వాళ్ళు, ఇంకేం చేసేయలేదు. సరే అన్న, ఇప్పుడు అలా మాట్లాడినారు కదా, ఈసారి ఓట్లు ఎలా అడగడానికి వస్తారు వాళ్ళు? అది అడిగేదానికి వచ్చినా కూడా మనము సమాధానం ఖచ్చితంగా చెప్తాం. దాంతో అదేనా ఆ ప్రజలు అనేది వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారంటారా? ఖచ్చితంగా చెప్తారు. ఇంకొకటి ఏమంటే ఒక సర్పంచ్ అనే వ్యక్తి వాళ్ళు ఏ స్థాయిలో ఉండాలా, ఎట్లుండాలా, మాట్లాడేకి ఒక పద్ధతిగా ఉండాలా. అది పద్ధతి లేకపోతే కూడా సరే మమ్మల్ని నమ్మి ఓటేసినారు కదా, మనపై ఏమి ఎట్లుంది ఊరు అనేసి చేస్తాము, చూస్తాము, 10 మందితో మాట్లాడతాము అనేసి వచ్చి చూసేది ఏం లేదు. రోడ్డు మాత్రము గుంతులు పడిపోయిందా మీరు ఏమన్నా అనుకోండి, రోడ్లు మాత్రం గుంతులు పడిపోయింది. మనం ఏమైనా అడిగితే మనము ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి ఎట్లా అడుగుతారు, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు సార్, మన పైన ఒక ఇది పెద్ద ఇష్యూ చేస్తారు అంతే. అది మన నీళ్లు కూడా లేకుండా కొన్ని రోజుల వరకు అవస్థ పడినారు. మన పేపర్ వచ్చి కూడా పేపర్ కంట కూడా ఇచ్చినారు. అవును, అది ఆ సమస్యను కూడా నీ వాటర్ తాగడానికి మంచినీళ్ళ వాటర్ను కూడా నియమించకుండా కొన్ని అవస్థలు పడినారు. ఇంకొకటి మేము మీరు చెప్తారు కానీ నిన్న కాదు మొన్న వర్షం కురిసింది. అది వర్షము ఏమైందంటే డ్రైనేజ్ కాలువలు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ డ్రైనేజ్ కాలువలు క్లీన్ అయితేనే కదా, అది బ్లాక్ లేకుండా నీట్గా ఉంటేనే కదా వచ్చే 1% పడే నీళ్లు అది అంతా వచ్చి కొట్టుకొని పోయేకి. అది మొత్తం బ్లాక్ అయిపోయిన తర్వాత ఆ నీళ్ళంతా ఎక్కడ పోయే జాగా ఉంటుంది? ఇల్లు లోపల దూరుతుంది. 10 మంది తిరిగే రోడ్లో ఆ రోడ్లు పోయి నీళ్ళంతా పోతే అది ఏమన్నా నాయమో. డ్రైనేజ్ కాలువలో ఉండే గలీజులంతా రోడ్డుకు వస్తే ఇంక వ్యాధి లేకుండా ఇంకేం వచ్చేది? దాని మీద చర్యలు తీసుకుని ఎలాంటి చర్యలు లేదు, అడిగితే ఇంక వేరే రకంగా మాట్లాడుతున్నారు అన్న. ఇప్పుడు మనకు గ్రామాల్లో సచివాలయం కావచ్చు, ఇట్లా వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అది వాళ్ళ ఉద్యోగపరంగా ఎంతవరకు న్యాయం చేస్తున్నారంటారు? వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు? ఏం న్యాయం చేసేలే. మనం ఏమైనా మాట్లాడితే మీరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మీరు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అట్లా అంటారు, ఇట్లా కూడా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా అన్న, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని,
పార్టీ బలోపేతం లేకుండా ఎవరికి అర్హులైన ప్రతి ఒక్కరికి మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అంటారు. ఈ మధ్యలో చూస్తుంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే వీళ్ళు పైన ఇంకా ఇలా ఆర్డర్స్ వస్తున్నాయి లేక వీళ్ళే ఇలా చేస్తున్నారు? అదేమో మనకు తెలియదు, కానీ వీళ్ళు చేసే ఇప్పుడు ముందు ఏం జరుగుతుంది అదే కదా మనం చెప్పేకోను. అవును, అదే వచ్చింది ఆడ సమస్య, ఇంకేం లేదు అన్న. ఇప్పుడు మనకి ఈసారి ఇప్పుడు ఉండిన ఒక కాలం కూడా వచ్చింది, అది గత ప్రభుత్వంలో 80% పూర్తయింది, 20% మిగిలింది. దాన్ని ఈ 4 సంవత్సరాలుగా ఇంతవరకు దాన్ని ఎలాంటి చర్యలు చేపట్టలేదని కొంతమంది అంటున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? ఏం లేదు, అది నిజమే. అది 80% పూర్తిగా టీడీపీ గవర్నమెంట్ ఉండేనప్పుడు అయింది పని. ఇప్పుడు అది అట్లా పెండింగ్ ఉండేది, ఇంకేమీ లేదు. మనకు తెలిసి ఇంకొక 5 సంవత్సరం చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉండింటే ముఖ్యమంత్రిగా అది పూర్తిగా అయిపోయింది. అది ఆయన ఉంటేనే కంప్లీట్ అయింది. ఈసారికి ప్రతి ఒక్కరికి వాటర్ అనేది అందింటారు. పేదవాడు అనేవాడు పేదవాడిగా ఉండకూడదు, ప్రతి ఒక్కడు ఉన్నవాడిగా బతకాలనే ఒక ఉద్దేశంతో ఆయన చేసినాడు. అలాంటి దాన్ని వీళ్ళు 4 సంవత్సరాలుగా ఎలాంటి పనులు చేపట్టలేదు అని కొంతమంది అన్నారు. అది వాస్తవమేనా? వాస్తవమే. ఇప్పుడు మనము ప్రతి విషయాలను చూస్తున్నాం. పేదవాడికి ఏదైనా పంట నష్టపోయినప్పుడు కానీ ఇట్లా ఏదైనా మల్బరీ పంటలు చేసినప్పుడు ఒక గత ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతవరకు డబ్బులు ఇచ్చేవాళ్ళంట, కేజీ పైన ఎంత అని ఆయన ఎంకరేజ్మెంట్ చేసేవాడు. అలాంటి పద్ధతులు ఇప్పుడు ఏమైనా కనపడుతున్నాయి? ఏం లేదు. అది ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని వీళ్ళు ఎందుకు దాన్ని ప్రతి ఒక్క ప్రవేశపెట్టిన దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారంటారు? అది ఏమో వాళ్ళకే తెలాల, మనకంతా ఏం తెలియదు, సమస్య తెలియదు. మనం ఏమైనా మాట్లాడితే వీళ్ళు ఏమో చెప్తారు కదా, మీరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు మీరు మాట్లాడతారా, అట్లా మాట్లాడతా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అలా ఈసారి స్టేట్ వైజ్ కావచ్చు, ఇట్లా మన మండలం వైజ్ కావచ్చు, ఈసారి ఎంతవరకు ప్రజలు అవకాశం ఎవరికి ఇస్తారంటారు? చంద్రబాబు నాయుడు. ఈసారి ప్రజల్లో మార్పు వచ్చిందా? ఖచ్చితంగా వచ్చింది మార్పు. ఎలా చెప్పగలుగుతుంది? ఇప్పుడు నా వరకే చెప్తాము, నాకే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు యావది లబ్ధి పొందింది ఏం లేదు, ఇంతవరకు ఏమీ లేదు. అట్లా ఇప్పుడు మనకి ఏమంటే వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రతి ఒక్కటి ఉండ్రీనివ కాలువ కావచ్చు ఇట్లా అన్ని ఈసారి ఉండ్రీనివ కాలువ పూర్తి చేసి ఈసారి ఓట్లు అడగడానికి మేము ముందుకు వస్తామంటున్నారు. అది ఈసారి జరుగుతుందంటారా? అది అందరి నిల్వ కాలువ పూర్తిగా చేసుకొని వచ్చి అడిగే వరకు ఎలక్షన్ దగ్గర వచ్చేస్తుంది. అదే ఇప్పుడు 4 ఏళ్ళుగా చేయలేని పని ఇప్పుడు ఈ 4 నెలల్లో పూర్తి చేస్తారా అనే మా డౌట్. నాకు కూడా డౌట్, అది చేసే అవకాశాలు ఏం కనపడడం లేదు అన్న. ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ అనేది మన ఈ టీడీపీ గవర్నమెంట్లో ఎక్కువ శాతం కనపడతా ఉంది. ఆ యూత్ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటారు? యూత్ ముందుకు రావడానికి ఏమంటే యూత్కి చేసింది ఏం లేదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో కొంత యూత్కి దాంతో డౌటే లేదు. ఈసారి చూస్తాము అనేసి ముందుకు వచ్చినారు, కానీ 100% యూత్ వస్తే మనము అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో యూత్కి ప్రతి చదువుకున్న విద్యా అర్హులకి ఒక జాబ్ ఇస్తాము, సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్గా ఇస్తాము అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. దాన్ని వీళ్ళు అమలు పరచలేదంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తప్పితే మాట తప్పలేదు. ఈసారి ఆయన వస్తే ఇస్తారా? ఖచ్చితంగా. నిరుపేద కావచ్చు, ఇట్లా రైతు పరంగా కావచ్చు, అందరూ బాగుపడతారంట. అందరూ బాగుపడతారు. ఇంకో విషయము మన మైనార్టీస్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఫైనల్ క్వశ్చన్ టీడీపీ వచ్చిన తర్వాత మన మైనార్టీ కూడా బాగా డెవలప్ అవుతారు. ఈసారి స్టేట్ వైజ్లో కావచ్చు, మన మండల వైజ్లో కావచ్చు, ఈసారి ఏ జెండా ఎగురుతుందంటారు? టీడీపీ జెండా. ఖచ్చితంగా. మెజార్టీ ఎంత రావచ్చు అంటే? మెజార్టీ నాకు తెలిసి లక్షం అని చెప్పినారు. అది ఖచ్చితంగా 100% అమలు అవుతుంది. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయన్న అన్న. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ పార్టీ ఇట్లా పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అంటారా, సింగిల్గా చేస్తేనే బాగుంటుంది అంటారా? అది అయితే నాకు అంత ఇది ఏం తెలియదు. ఈయన అప్పటి నుంచి సింగిల్గా ఉన్నాడు కాబట్టి ఈయన ఈ పరంగానే పోతే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటుంది. ఈసారి గెలుస్తారంటారు? ఖచ్చితంగా టీడీపీ గెలిచేది. థ్యాంక్ యూ అన్న.